సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త హైకోర్టు డివిజన్ బెంచ్ అతి త్వరలో ఏర్పాటు కాబోతుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి చక్కచక్క పనులు చక్కబెట్టేస్తుంది. ఆల్రెడీ ఏ భవనాలు హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటుకు అనుకూలం అనే అంశం పైన కూడా విషయ సేకరణ పూర్తయింది. సో డెసిషన్ మాత్రమే పెండింగ్లో ఉంది. హైకోర్టు డివిజన్ బెంచ్ని ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ముందుకు సాగడానికి కారణాలు ఏంటి? అలానే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాం అనేటువంటి మాట ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఉన్న వాస్తవం ఎంత ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు, అనలిస్ట్ ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. కర్నూలులో డివిజన్ బెంచ్ ఇది ఒక విధంగా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక కోరిక. ఫైనల్గా గవర్నమెంట్ ఒక లెటర్ రాసింది. ఈ నెల 30వ తేదీ లోపు కర్నూలులో ఉన్న లొకేషన్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాను. సో అతి త్వరలో ఇది రియాలిటీలోకి రాబోతుందా? 100% అండి. ఇది కేశవ్ గారు, యాక్చువల్గా ఇది యువగళం పాదయాత్రలో ఏదైతే ప్రకటించారో రాయలసీమ డెవలప్మెంట్ కింద, దాంట్లో ఇది కీలకమైంది. కర్నూలులో ప్రభుత్వం రాగానే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఈ హామీకి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇమ్మీడియట్గా అది అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి సంబంధించిన ఆ కమ్యూనికేషన్ అంతా కూడా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుతో కూడా జరిగింది, కమ్యూనికేట్ చేసుకున్నారు. వీళ్ళు హైకోర్టు రిజిస్ట్రార్ కూడా ఏం చేశాడంటే కలెక్టర్ కూడా లెటర్ రాసి ఇమ్మీడియట్గా మీరు హైకోర్టు భవనాలను ఐడెంటిఫై చేసి, అట్లాగే న్యాయమూర్తులకు ఏమేం ఫెసిలిటీస్ ఉండాలో అటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వమని చెప్పారు. అది కూడా ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో కాబట్టి లెటర్లో కూడా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. అంటే గవర్నమెంట్ రాసినటువంటి లెటర్, కర్నూలు జిల్లా కలెక్టర్ రాసిన లెటర్ కాబట్టి ఇందులో చూస్తే కనుక అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ 15 హైకోర్టు జడ్జెస్. అంటే 15 మంది జడ్జిలు కాబట్టి చాలా పెద్దదే అవుతుంది. అంటే డివిజన్ బెంచ్ అంటే ఏదో 3 జడ్జిలు 4 జడ్జిలు అనుకునే పరిస్థితి ఉంటదేమో. 15 మంది హైకోర్టు జడ్జెస్, కోర్టు కాంప్లెక్స్, కోర్టు రూమ్స్, స్టాఫ్ రూమ్స్, అకామిడేషన్ ఫర్ అడ్వకేట్స్ అండ్ రెసిడెన్షియల్ అకామిడేషన్స్ ఫర్ ద ఆనరబుల్ జడ్జెస్ అండ్ కోర్ట్ స్టాఫ్ అండ్ ఫెసిలిటీస్ ఎక్స్ట్రా అవైలబుల్ ఫర్ అడ్వకేట్స్ బై 31/1/2025. అంటే నిజానికి నేను ఏం చెప్తున్నా అంటే, మనకు ఏదైతే హైకోర్టు ఉందో ఆ స్థాయిలో అంతకంటే కూడా మరొక హైకోర్టు లాగా మన కర్నూలులో ఈ బెంచ్ ఏర్పడే. ఇప్పుడు 15 మంది జడ్జీలు అనుకోండి, 15 మంది జడ్జీలు అంటే 15 హాల్స్ కావాలి, ఓన్లీ కోర్టు హాల్స్, బెంచ్లే. తర్వాత లాయర్లకు ఒక రూమ్ ఉంటుంది, రెస్ట్ రూమ్ ఒకటి ఉంటుంది, ప్లస్ దానికి వాళ్ళకి కావాల్సిన క్యాంటీన్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ హైకోర్టు సెక్రటరియట్, మినీ సెక్రటరియట్ లాగా రికార్డ్ రూమ్ దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్, జిరాక్స్ సెంటర్ల దగ్గర నుంచి అన్నిటికీ ఇక్కడ దీంట్లో పొజిషన్ ఇచ్చేస్తారు. కాబట్టి మనకు హైకోర్టు తర్వాత ఇది ఒక హైకోర్టు లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఇది రాయలసీమ వాసులకు ప్లస్ కర్నూలు జిల్లాకే ఇది ఒక మణిహారం లాగా ఈ బెంచ్ ఉండబోతుంది. ఇప్పుడు 15 మంది జడ్జీలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ రాయలసీమ జిల్లాల నుంచి ఇటు అనంతపురం దగ్గర నుంచి, చిత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంకా మనం హైకోర్టుకు పోనవసరం లేదు, కర్నూలుకి వస్తాయి. ఈజీ యాక్సెస్. కడప ఉంది, ఏదన్నా అవసరమైతే కర్నూలుకి వచ్చేయచ్చు. చిత్తూరు, కడప, అనంతపురం, దాంట్లో వాళ్ళకి టైం కలిసి వస్తుంది. 4 జిల్లాలు వస్తాయా? నెల్లూరు కూడా మనం విడదీస్తే మళ్ళీ పెరుగుతాయి. డిసైడ్ చేసేస్తే. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే కర్నూలులో ఉంచారంటే కనుక ఈ బెల్ట్, మన రాయలసీమ బెల్ట్ ఏదైతే ఉందో, నెల్లూరు అయితే మీకు హైకోర్టుకి వెళ్ళొచ్చు, అమరావతి దగ్గర కాబట్టి, ఏదైతే నియరెస్ట్ ప్లేసెస్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ రేడియస్లో వాళ్ళకి మనకు హైకోర్టు బెంచ్లో మనం వీళ్ళు ఏదైనా కేసులు వాటిని న్యాయం కోసం వచ్చే అవకాశం. భవనాలను ఐడెంటిఫై చేశారు అని ప్రభుత్వ అధికారులు ఒక రిపోర్ట్ పంపించారు. ఏపీఆర్సీ కోసం కట్టిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇంకోటి క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. వీటిని ఇవన్నీ పర్మనెంట్ సెటప్ కింద మనం చూడొచ్చా, లేదా టెంపరీగా పెట్టి మళ్ళీ పర్మనెంట్ సెటప్ని ప్రభుత్వం కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఏంటంటే ఫస్ట్ వర్క్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇమీడియట్ ఫంక్షన్ స్టార్ట్ చేసేసి ఏది కూడా మీరు చూడండి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తారు.
ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఐఐటీస్ వచ్చాయి, అవును అవును అవన్నీ కూడా ఏం చేశారంటే తిరుపతి దగ్గర కూడా ఇమ్మీడియట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని కాలేజీలో స్టార్ట్ చేసేసి ఇటుపక్క కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేస్తారు. ఓకే ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తారంటే తాత్కాలికంగా స్టార్ట్ చేసేస్తారు. ఓకే వీళ్ళకు జడ్జెస్కి కావాల్సిన అకామిడేషన్ ఏదన్నా కూడా రెంట్కి తీసుకుంటారు. ఓకే తీసుకొని ఇవన్నిటినీ పొందుపరచాలంటే ఎక్కడైనా ఒక ప్లేస్ను చూసుకొని దానికి ఎన్ని ఎకరాలు అవసరమవుతుందో, ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కోసం కూడా అడిషనల్గా కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని ఇక్కడ వర్క్ జరుగుతుంటుంది, ఈ సర్వీసెస్ ప్రజలకు సేవలు జరుగుతుంటాయి, ఒక పక్క కోర్టు నిర్మాణం కూడా జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇమ్మీడియట్ బైఫర్కేషన్కి, అంటే బైఫర్కేషన్ మీన్స్ డివిజన్ బెంచ్ ఏర్పాటు కోసం హైకోర్టు కూడా సుముఖంగా ఉంది, ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా చర్యలు వాళ్ళ సైడ్ నుంచి ఈ లెటర్ లో కూడా yes. ఈ లెటర్ లో కూడా లాస్ట్ లైన్ ఎమర్జెన్సీ కింద మెన్షన్ చేశారు. ఇట్ యాజ్ ఎమర్జెన్సీ అని చెప్పి లెటర్ లో లాస్ట్ లైన్ మనం కనుక చూస్తే ఒక మాట పెట్టారు అనమాట, దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ ద మోస్ట్ అర్జెంట్. ఎస్. సో అంటే ఇమ్మీడియట్ ఎందుకంటే ఎందుకు మోస్ట్ అర్జెంట్ అని మెన్షన్ చేశారంటే నారా లోకేష్ దీని మీద సీరియస్గా వర్క్ చేశారు. ఓకే ఒకవైపు సుప్రీంకోర్టు దగ్గర నుంచి మన హైకోర్టు దగ్గర నుంచి ఇమ్మీడియట్గా ఈ హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా వాళ్ళు కూడా స్పీడ్గానే స్పందించారు. దాని తగ్గట్టే కలెక్టర్కి లెటర్ రాయటము, ఓకే ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వమే వేగంగా వర్క్ చేస్తూ ఉంది దీనికోసం. సో కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేసారు. ఇంకా మనం జస్ట్ మనం పూజ స్టార్ట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి రావచ్చు అమల్లోకి? మోస్ట్లీ మనం ఈ ఫర్నిచరు ఇవన్నీ సెటప్ ఒకటి ఫస్ట్ ఇది ఫైనల్ చేస్తే దానికి సంబంధించి బిల్డింగ్ ఐడెంటిఫై చేసేస్తే ఇంక ఫర్నిచరు సెటప్ అవన్నీ చేసేసుకున్న తర్వాత 1 monthలో చేసేయచ్చు, 1 monthలో చేసేయచ్చు. కాబట్టి మనం దాని గురించి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి గవర్నమెంట్కి వెరీ సీరియస్గా ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే ఈ 3 రాజధానుల అంశము, ఆ రోజు తర్వాత ఈ కోర్టులు వ్యవహారాలు అన్నీ జరిగేసి తర్వాత ఏమైందంటే కర్నూలుకు అందరూ అన్యాయం చేస్తూనే పోయారు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కర్నూలు చరిత్ర ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా కర్నూలుకు అన్యాయం జరుగుతూనే ఉంది. అంటే కర్నూలుకు అన్యాయం జరుగుతుందంటే ఒక రకంగా చూస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతున్నట్లే అనిపించింది. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రాయలసీమ డెవలప్మెంట్కే కొన్ని అంశాలను జనం ముందు ఉంచారు అప్పట్లో. ఏమిటంటే అవి రాయలసీమ డెవలప్మెంట్ కింద ఫస్ట్ రాయలసీమకు కావాల్సింది తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, వీటికి సంబంధించిన సదుపాయాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని. నెక్స్ట్ హార్టికల్చర్ హబ్గాను విత్తన రాజధానిగా రాయలసీమ, ఇది సెకండ్ సీడ్ క్యాపిటల్. నెక్స్ట్ కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు. తర్వాత కియా, ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకువచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా ఆయన తీర్చిదిద్దుతామని చెప్పాడు. అట్లాగే చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇప్పుడు ఓరకల్ అదే కదా, ఓరకల్ ఇండస్ట్రియల్ నోడ్, చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. నెక్స్ట్ రాయలసీమలోని కీలక పట్టణాలను అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇవన్నీ కూడా ఆయన యువగళం పాదయాత్రలో మిషన్ రాయలసీమ ఆ పేరుతో వేసింది. ఆ పేరుతో ఇవన్నీ ఆయన హామీలు ఇచ్చిపోయాడు. కాబట్టి ఆ హామీలలో హైకోర్టు బెంచ్ ఒకటి. తర్వాత ఆల్రెడీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఆటోమొబైల్కి సంబంధించి చాలా సాగునీరు అంటే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేస్తున్నారు. ఇంకా విద్యా, వైద్యం అంటే కనుక విద్యకు ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కొన్ని, నెక్స్ట్ ఈ హెల్త్కి సంబంధించి కొన్ని మెడికల్ కాలేజీలకు కూడా తీసుకొచ్చే అవకాశం. ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా న్యాయ రాజధాని అనే పేరుతో కొన్ని శంకుస్థాపనలు చేశారు. అవును, హైకోర్టు భవనాలని. ఏంటి వాటి పరిస్థితి ఏంటి? అయ్యో శంకుస్థాపనలే కదా ఇవి, ఇంకా ఏం పనులు మొదలు కాలేదు. అప్పుడు కాలేదు. ఎందుకంటే అప్పుడు 3 రాజధాని అంశం కింద కర్నూలు కూడా ఒక దాన్ని పెట్టేసి దాన్ని న్యాయ రాజధాని అనేసి గుర్తించి ఇచ్చారు. ఆ తర్వాత ఈ 3 రాజధానుల అంశం కోర్టులోకి ఎప్పుడైతే వెళ్ళేసి ఈ వ్యవహారం అంతా రప్చర్ అయ్యేసరికి ఏమైందంటే ఆ కోర్టులు కూడా లాస్ట్కి దాన్ని ఏం చేయలేకపోయాయి. కాబట్టి ఆ వర్క్ కూడా జరగలేదు. ఓకే, ఇప్పుడు దీనికి ఏమైనా లీగల్ హర్డిల్స్ ఉంటాయా? ఎవరైనా కేసులు వేసినా ఆపినా మళ్ళీ అప్పుడు మాకు న్యాయ రాజధాని అనే మాట చెప్పారు కాబట్టి మళ్ళీ అదే అమలు చేయండి అని కేసు ఎవరు, ఎందుకంటే ఇప్పుడు ఆ తీర్పులు ఇచ్చే కోర్టులకే ఇక్కడ మనం బిల్డింగ్ కట్టేది. కోర్టులే రిజిస్ట్రారే లెటర్ రాస్తున్నాడు కలెక్టర్. త్రూ ప్రొసీజర్, ఏదైనా ప్రొసీజర్ ప్రకారము ప్రభుత్వం కోరింది, సుప్రీంకోర్టు, హైకోర్టులు
సుముఖత వ్యక్తం చేశాయి. ఓకే. ఇమ్మీడియట్గా బిల్డింగ్ చూడండి, అలాట్మెంట్ కూడా చేసేసారు. 15 మంది జడ్జీలు అన్నారంటే మీరు అర్థం చేసుకోండి. రిజిస్ట్రార్ ఓకే. ఓకే. వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా రెడీగా ఉంది. అది ఇక ఎవరు వాటి మీద పోయి కేసులు వేసి అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది మనమేమి ప్రజలకు సర్వీసు దగ్గర చేయటమే. దీన్ని ఎవరైనా అడ్డుకుంటారంటే కనుక దాన్ని మనం ఏం చేయలేము. ఒకవేళ అట్లా అడ్డుకున్నా కూడా ఈ కోర్టులే వాటికి సమాధానం చెప్తారు. అంటే మనం గతంలో చూసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ జరిగిన టైంలో, ఉమ్మడి హైకోర్టు డివిజన్ జరిగిన టైంలో, ఇప్పుడు ప్రజెంట్ రాజ్భవన్గా ఉన్నటువంటి ప్లేస్లోనే ఫస్ట్ హైకోర్టు పని మొదలుపెట్టింది. అవును. తర్వాత మళ్ళీ ఈ బిల్డింగ్స్ రెడీ అయినాక డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ అని ఇది అన్నారు. సో ఇది రెడీ అయిన తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయింది. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ అక్కడికి ట్రాన్సిట్ అవ్వబోతుంది. అవును. సో అదే తరహాలో కర్నూలులో ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి టెంపరీ బిల్డింగ్స్ పనులు ప్రారంభిస్తే అతి త్వరలో 1-2 ఏళ్లలో పర్మనెంట్ బిల్డింగ్స్ మనం కట్టేసుకోవచ్చు. ఓకే. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 100% అది 100%. మొత్తం అంటే ఈ ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఈ మాక్సిమం ఈ సమ్మర్ వెకేషన్ తర్వాత ఏపీలో కర్నూలు డివిజన్ బెంచ్ ఫంక్షనింగ్ లోకి వచ్చేసే అవకాశం 100% వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇంకా బిల్డింగ్ రెడీ అయిందంటే దానికి కావాల్సింది ఫర్నిచర్, ఫెసిలిటీస్, ఓకే, నెక్స్ట్ ఆ జడ్జీలకు సంబంధించి అకామిడేషన్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే కనుక దీనికి జడ్జీలను కూడా అలాట్ చేస్తారు. ఆ జడ్జీలు వచ్చి కర్నూలులో ఉంటారు కాబట్టి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత కన్స్ట్రక్షన్స్ ఎందుకంటే దానికి బడ్జెట్ కూడా ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ. ఇది కర్నూలులో అతి త్వరలోనే ఏపీ డివిజన్ బెంచ్ ఏర్పాటు కాబోతుంది. దశాబ్దాల కలగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో కర్నూలులో డివిజన్ బెంచ్ ఉండాలి లేదా రాజధాని ఉండాలి, ఈ అంశం పైన చర్చ జరిగిన ప్రతిసారి కూడా ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. శరవేగంగా డివిజన్ బెంచ్ ఏర్పాటుకి అడుగులు పడుతున్నాయి. 15 మంది జడ్జిలను కూడా కేటాయించారు. భవనాలను ఐడెంటిఫై చేస్తూ స్థానిక జిల్లా యంత్రాంగం హైకోర్టుకి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో హైకోర్టుతో సంప్రదింపుల తర్వాత అతి త్వరలోనే ఈ డివిజన్ బెంచ్ సాకారం కాబోతుందని లలిత్ కుమార్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.